లేచి మార్నింగ్ అద్వైత శుభోదయం అంటే రిటర్న్లో అద్వైత చెప్పింది సుబ్బు దయ్యం అని చెప్పింది. సుబ్బు అంటే ఎవరో తెలుసా? నీలిమ ఆంటీకి నిక్ నేమ్ సుబ్బు. అయితే పొద్దున్నే లేచి సుబ్బు దయ్యం అని చెప్తుంది. అందరూ భక్మంది నవ్వారు. ఓకే, సరే, మనము హెల్త్ సిరీస్లో ఉన్నాము. దానికి ముందు హెల్త్ సిరీస్కి ముందు ఇంకొక 2 సిరీస్ చెప్పుకున్నాము, గుర్తుందా? 2 టాపిక్స్ గురించి చెప్పుకున్నాము. ఎవరికైనా గుర్తుందా? ఎనీబడి? స్టార్టింగ్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్లో దేంతో స్టార్ట్ చేసాం మనము? కొన్ని భగవద్గీత శ్లోకాలు కూడా చెప్పుకున్నాం దానికి. ఎనీబడి గుర్తుందా? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర. ఎవరికైనా గుర్తుందా? ఇది ఒకసారి రిపీట్ చేయండి. రిపీట్ అలాంగ్ విత్ మీ. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర అన్నారు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర. రిపీట్ చేయాలి అనంత్, యువన్, బడి, అందరు. ఓకే, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర. లోకోయం కర్మ బంధనః. లోకోయం కర్మ బంధనః. లోకోయం కర్మ బంధనః. తదర్థం కర్మ కౌంతేయ. తదర్థం కర్మ కౌంతేయ. తదర్థం కర్మ కౌంతేయ. ముక్త సంగ సమాచర. ముక్త సంగ సమాచర. ముక్త సంగ సమాచర. ఏంటమ్మా దీనికి మీనింగ్? ఎనీబడి ఇన్ 1 or 2 lines? సింపుల్ మీనింగ్. ఎనీబడి? యువన్, అనంత్, సరై, ఎనీబడి? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర అంటే సర్వీస్ మైండ్ సెట్ లేకుండా గనక పనులు చేస్తే లోకంలో అంటే మన వరల్డ్లో ఏమవుతుంది? కర్మ బంధన, డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ మనమే క్రియేట్ చేసుకుంటాము. కాబట్టి తదర్థం, కాబట్టి కర్మ కౌంతేయ అంటే పనులు, ఓ కౌంతేయ అర్జున, ముక్త సంగ సమాచర అంటే అటాచ్మెంట్, సెల్ఫిష్నెస్ పక్కన పెట్టి హౌ కెన్ ఐ హెల్ప్ యూ, సర్వీస్ మైండ్ సెట్తో చేయడము. ఇట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ వర్క్. ప్లీజ్ రీఓరియంట్, రీఅలైన్ యువర్ అప్రోచ్ అని చెప్తూ ఉన్నాడు కృష్ణుడు. ఓకేనా? సో హెల్త్ సిరీస్లో కూడా మనము చెప్పుకున్న వన్ ఆఫ్ ద ఫండమెంటల్ థింగ్స్ సర్వీస్. ఏంటి? కమర్షియల్ మైండ్ సెట్ నుంచి సర్వీస్ మైండ్ సెట్ కావాల్సింది, ఎస్పెషల్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హెల్త్. ఓకే, సో ఫస్ట్ టాపిక్ మనము జనకుల్లో సర్వీస్, వాలంటీరింగ్, ఇంపార్టెన్స్ అండ్ అప్రోచింగ్ వాలంటీరింగ్ విత్ ద రైట్ మైండ్ సెట్. పాయింట్స్ కోసం కాదు, టు హెల్ప్ అదర్స్. ఇది మనం చెప్పుకున్న టాపిక్ నంబర్ 1. ఓకే, టాపిక్ నంబర్ 2. ఇది చెప్పిన తర్వాత ఇంకెవరికైనా గుర్తొచ్చిందా? టాపిక్ నంబర్ 2 ఎనీబడి? సరే, ఈ శ్లోకం చెప్పుకున్నాము, ఆ శ్లోకం రివైజ్ చేసుకున్నాము. చాలా రోజులైంది, బాగుంటుంది. యదా యదా హి ధర్మస్య. యదా యదా హి ధర్మస్య. యదా యదా హి ధర్మస్య. గ్లానిర్భవతి భారత. గ్లానిర్భవతి భారత. గ్లానిర్భవతి భారత. స్లోగా గ్లానిర్భవతి. అందరు ఇక్కడ పే అటెన్షన్ ప్లీజ్.
ग्लानिर्भवति भारत ग्लानिर्भवति भारत ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य 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 तदात्मानं सृजाम्यहम् तदात्मानं सृजाम्यहम् తదాత్మానం సృజామ్యహం. ఏంటమ్మా దీనికి అర్థం? ఎనీబడి? సెకండ్ టాపిక్ దీని గురించి చెప్పుకున్నాం మనము. ఓకే, ఎప్పుడెప్పుడైతే ధర్మము యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటే తగ్గిపోతుందో, అలానే అభ్యుత్థానం అధర్మస్య అధర్మం అనేది ఎప్పుడెప్పుడైతే పెరిగిపోతుంటుందో తదాత్మానం సృజామ్యహం నన్ను నేను క్రియేట్ చేసుకొని ఇన్కార్నేషన్ చేస్తాను అని చెప్తున్నాడు. అర్థమైందా? సో అది ప్రాపర్టీ ఆఫ్ నేచర్, లా ఆఫ్ నేచర్ అనేది పాయింట్ నెంబర్ 2 ధర్మము గురించి చెప్పుకున్నాం. అండ్ ద పాయింట్ ఆఫ్ జనకుల్ క్లాసెస్ థియరీ పార్ట్ ఏమో ధర్మము గురించి అన్ని ఫామ్స్లో, వర్క్లో ఉన్న ధర్మము, హెల్త్లో ఉన్న ధర్మము, సేవలో ఉన్న ధర్మము, లీడర్షిప్లో ఉన్న ధర్మము, తర్వాత అదేంటి ఫైనాన్స్ కానీ ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీకి సంబంధించిన రిలేషన్షిప్స్కి ప్రతి దాంట్లోనూ ధర్మము అనేది ఉన్నది. ఓకే, సో వాట్ ఈస్ ద రైట్ వే, వాట్ ఈస్ ద రైట్ అప్రోచ్, వాట్ ఆర్ ద లాస్ ఆఫ్ నేచర్, అవి తెలిస్తేనే కదా ఫాలో అయ్యేది. సో అవి తెలుసుకోవడానికే మనము ఈ థియరీ పార్ట్ పెట్టుకోవడం, పార్ట్ 1 విచ్ ఈజ్ అబౌట్ ధర్మ. ఓకే, పార్ట్ 2 10 to 11 ఏదైతే ఉందో అది ధర్మం గురించి, పార్ట్ 2 11 to 12 ఏదైతే ఉందో అది దాని యొక్క ప్రాక్టికాలిటీ త్రూ వాలంటీరింగ్. ఎంత తెలిసినా when it comes to implementation, if we cannot implement, there is no use. ఓకేనా? సో అది వాలంటీరింగ్ గురించి. ఓకే, దాంట్లో సేవ, సర్వీస్ ఇస్ ద మెయిన్ గోల్. ఓకే, అలానే ధర్మంలో ఇంకొకటి కూడా చెప్పుకుందాము, ఇంకొక శ్లోకం కూడా, అది కూడా ఒకసారి రివైజ్ చేసుకుందాము. పరిత్రాణాయ సాధూనాం, పవిత్రాణాయ సాధూనాం, చెప్పాలమ్మా అందరు వినటం కాదు. పరిత్రాణాయ పరిత్రాణాయ సాధూనాం, సాధూనాం, పరిత్రాణాయ సాధూనాం, పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, వినాశాయ చ దుష్కృతాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మ సంస్థాపనార్థాయ, సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే. దీని మీనింగ్ ఎవరైనా చెప్పగలరు? అందరు వింటున్నారు కానీ జస్ట్ కీవర్డ్స్ చెప్పినా బాగుంటుంది. ఓకే, ఎప్పుడైతే సాధువులు అంటే ఏంటి? ఎనీబడి? ఎవరైతే ధర్మాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ పీస్ఫుల్గా ఉండి నలుగురు పీస్ఫుల్గా ఉండాలనుకుంటున్నారో, ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయడము, అది అప్హెల్డ్ చేయడము లా ఆఫ్ నేచర్ అని చెప్పాము. దాన్ని ఫాలో అయ్యి దాన్ని ప్రకారం ఉంటున్న వాళ్ళు సాధువులయ్యారు. అలాంటి వాళ్ళకి ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, ఎప్పుడైతే వాళ్ళు సఫరింగ్ అనేది జరుగుతున్నదో, అలాంటి వాళ్ళని వినాశాయచ దుష్కృతాం, అలాంటి సఫరింగ్ క్రియేట్ చేసిన వాళ్ళని డెస్ట్రాయ్ చేయడానికి, ధర్మ సంస్థాపనార్థాయ,
లా ఆఫ్ నేచర్ని రీఎస్టాబ్లిష్ చేయడానికి సంభవామి యుగే యుగే, ప్రతి ఇరాలోను ప్రతి యుగంలోనూ ఐ విల్ కమ్ బ్యాక్ అని చెప్పారు. అర్థమైందా? సో మన రోల్ ఏంటి? టు బీ ది ఏజెంట్స్ ఆఫ్ ధర్మ. తెలుసుకోవడము ఫాలో అవడం, తెలుసుకోవడము ఫాలో అవడం. ఎక్కడ మంచి ఉన్నా, ఎక్కడ ధర్మం ఉన్నా, అది ఏ బుక్లో అయినా ఉండొచ్చు. ఇన్ ద నేమ్ ఆఫ్ లాస్ ఆఫ్ ఇదేంటి 3 లాస్ ఆఫ్ న్యూటన్లో ఉండొచ్చు, లాస్ ఆఫ్ గ్రావిటీలో ఉండొచ్చు, హెల్త్ లాస్లో ఉండొచ్చు, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. లెట్ us learn to understand what is the law and let us try to align. అది కావాల్సింది ఇక్కడ అడుగుతున్నది. అందరికీ అర్థమైందా? ఓకే, ఏంటి? ఆర్ యూ విత్ మీ? ఓకే. సో ఇది పాయింట్ నెంబర్ 2, టాపిక్ నెంబర్ 2. తర్వాత మనము హెల్త్, ద లా ఆఫ్ నేచర్ ఫర్ హెల్త్ గురించి డిస్కస్ చేసుకోవడం స్టార్ట్ చేశాము. మోస్ట్ బాదరింగ్ ఇష్యూస్ ఫర్ టీనేజర్స్, క్రానిక్ డిసీజెస్ ఇన్ టీనేజర్స్ గురించి మాట్లాడుకుంటూ వాటి యొక్క కాజెస్ ఏంటి తెలుసుకుంటూ ఉన్నాము. ఆ కాజెస్ గురించి డిస్కస్ చేసుకుంటూ రీసెర్చ్ అనేది జరిగింది 50,000 years ago by the so-called pioneers of health from all places of the world. Okay, they assembled in a forest అని చెప్పి స్టార్ట్ చేసాము. ఒక్క నిమిషం, దాని యొక్క అని చెప్పాము. ఇవి వాళ్ళ రీసెర్చ్ ఫైండింగ్స్ అని చెప్పాము. లైఫ్ షుడ్ బి లెస్ బిజీ అండ్ మోర్ యాక్టివ్ అని చెప్పాం. పాయింట్ నెంబర్ 1 ఏంటి చెప్పాం? బిజీకి యాక్టివ్కి డిఫరెన్స్ ఏంటి? పాజిటివ్ అంటే ఏంటి? స్ట్రెస్ఫుల్గా ఉన్నవాడికి ఎంజాయ్మెంట్తో ఉన్నవాడికి ఉన్న డిఫరెన్స్. అంటే షోల్డర్ డ్రూప్ అయిపోయి ఏం చేస్తున్నావు అంటే, ఓ మై గాడ్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ హోంవర్క్. ఇది బిజీ వాడి థింకింగ్. ఓకే, యాక్టివ్ వాడి థింకింగ్ ఎట్లా ఉంటుంది? ఓకే, I got homework, I will do it every day. I will do a part of it. It will be over. There is confidence, there is positivity, there is happiness. Adi active valla mindset. More physical where possible. Ala lazy ga oke chota gantalu kakunda physically, mentally, everything there is a positive intent. Whereas busy world, they think more about work than working. అర్థమవుతుందా? Are you with me? Oh my God, there is so much work. Oh my God, I did so much work. సెల్ఫ్ పిటీ ఉంటుంది అనమాట వాళ్ళ మీద. వాళ్ళకి ఇంత వర్క్ చేశాను. హౌ కెన్ సమ్మన్ ఆస్క్ మీ టు పుట్ ద డిషెస్ ఫ్రమ్ ద డిష్ వాషర్ అంటారు. హౌ కెన్ యూ డూ దట్? ఇది ఓకే. సో ద వెరీ యాటిట్యూడ్ ఇస్ డిఫరెంట్. ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంటో మనము దీంట్లో నెక్స్ట్ పార్ట్ వస్తుంది. దట్ ఈస్ ది ఎనాటమీ పార్ట్. ఎనాటమీ ఫ్రమ్ అ మోర్ సైంటిఫిక్ అప్రోచ్. ఎనాటమీ అంటే జస్ట్ రెగ్యులర్ సర్క్యులేటరీ సిస్టమ్ తల్లి, నర్వస్ సిస్టమ్, తర్వాత ఎండోక్రైన్ సిస్టమ్, తర్వాత డైజెస్టివ్ సిస్టమ్. ఈ సిస్టమ్స్ మాత్రమే కాకుండా దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్. సో ఆ మోర్ హయ్యర్ ఎనాటమీ అనేది ఉంటుంది. దాన్ని డిస్కస్ చేసినప్పుడు ఈ నెగిటివ్ పాజిటివ్ మైండ్ సెట్ వల్ల లోపల ఫార్మేషన్, సెల్ ఫార్మేషన్ ఇవన్నీ ఎలా ఇంపాక్ట్ అవుతాయి అనేవి అన్నీ తెలుస్తాయి. అర్థమవుతుందా? వెరీ కామన్ సెన్సికల్ థింగ్. ఎవ్రీవన్ వాంట్స్ అస్ టు బీ పీస్ఫుల్ అండ్ హ్యాపీ. అవునా కాదు? హైయెస్ట్ మెజర్ అది హెల్త్కి. ఏడుస్తూ పనులు చేస్తూ ఉంటే డూ యూ ఈవెన్ కాల్ ఇట్ హెల్త్? ఓకే, సో అదే చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ బీయింగ్ పాజిటివ్ అని చెప్తున్నారు.
Life should be less busy and more active. A constant positive attitude to actually one second. With the next point, a positive attitude to life and death. They understand with a positive attitude to life and death, they understood the cause of disease as defaultation. Yarin chappagalra, we need to underline the word defaultation. Can someone tell me what is the meaning of the word defaultation? నేను మళ్ళీ చదువుతున్నాను. మీకు ఇక్కడ అందరికీ రీడింగ్ కాంప్రిహెన్షన్ స్ట్రాటజీస్ తెలుసు కదా, కంటెక్స్ట్ క్లూస్, హౌ టు ఫిగర్ అవుట్ ద మీనింగ్, ఇవన్నీ తెలుసు కదా. ఓకే, నేను మళ్ళీ చదువుతున్నాను సెంటెన్స్, జాగ్రత్తగా వినండి. దే అండర్స్టూడ్ ద కాజ్ ఆఫ్ డిసీజ్ యాజ్ అవర్ డిఫాల్టేషన్. హూ కెన్ టెల్ మీ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డిఫాల్టేషన్? Defaultation. Anybody? Cause of the disease, చాలా ఏవో ఉన్నాయి మీరు అనుకుంటున్నారు, కానీ the real cause of the disease is defaultation అంటున్నారు. Now who can tell me the meaning of the word defaultation? Anybody? ఏంట్రా అంత సైలెంట్గా ఉన్నారు? ఫాల్ట్ అంటే ఏంటి? కీవర్డ్స్. ఎనీబడి? నాట్ ఈవెన్ అటెంప్టింగ్. ఫ్లా. డిఫాల్టేషన్ అంటే డిఫాల్టేషన్ గైస్, అటెంప్ట్, ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫాల్ట్స్. ఓకే, సో డిఫాల్టేషన్ అంటే మిస్టేక్స్ చేయడం. సో వీళ్ళు ఏమంటున్నారు? డిసీజెస్, ద కాజ్ ఆఫ్ ద డిసీజ్ ఇస్ అ మిస్టేక్ అంటున్నారు. దేంట్లో డిఫాల్టేషన్, దేంట్లో అది కూడా చెప్తారు చూడండి. అండ్ దే అండర్స్టూడ్, ఏమంటున్నారు? ఫస్ట్ది, దే అండర్స్టూడ్ ద కాజ్ ఆఫ్ డిసీజ్ యాజ్ అవర్ డిఫాల్టేషన్ and suffering as the experience of a purificatory process. Suffering అనేది ఏంటట అనంత? సఫరింగ్ ఏంటి? సఫరింగ్ యాజ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్యూరిఫికేటరీ ప్రాసెస్. ఎవరైనా చెప్పగలరా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఎనీబడి? సఫరింగ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్యూరిఫికేటరీ ప్రాసెస్. Maybe like suffering is part of a process, like making yourself like better and not like having like a. సరే, దీని అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అందరు నాకు అనంత కొంచెం పక్క జరగ, నాకు కనపడట్లా, వీడు అడ్డున్నాడు. జస్ట్ యువర్ లెఫ్ట్ సైడ్. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ అందరు నన్ను అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ యూ సీ మీ, because there is something that I am doing physically also, visually also. ఏంటి, ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తూ ఉన్నాను, ఈ హ్యాండ్ ఉంది, వెనక నెయిల్ ఉంది, ఎక్సైట్మెంట్లో కొట్టాను. ఓకే, ఆ పంక్చర్, బ్లీడింగ్ అయింది. ఓకే, నౌ దెర్ ఇస్ ట్రెమెండస్ పెయిన్, ఐ విత్డ్రా ఆల్మోస్ట్ ఇన్వాలంటరీలీ. అర్థమైందా? సో నౌ ఏమంటున్నది? డిసీజ్ ఈజ్ దేంటి? ద కాజ్ ఆఫ్ డిసీజ్ ఇస్ అవర్ డిఫాల్టేషన్. ఇక్కడ డిసీజ్ అనేది ఒకటి, పంక్చర్ అయింది, ఇంజురీ అయింది, ట్రామా ఇంజురీ అంటాము. ఆ ఇంజురీ అవడానికి ఏంటి రీజన్? రీజన్ ఏంటి? ఇట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిఫాల్టేషన్. ఏంటి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సింది, ఎక్సైట్మెంట్లో ఏం చేశాను?
ఇష్టం వచ్చినట్టు అటు ఇటు చూసుకోకుండా కొట్టాను, అక్కడ ఉన్న షార్ప్ ఆబ్జెక్ట్ తగిలి ఇంజురీ అయింది. ఓకే, ఐ మేడ్ అ మిస్టేక్ అండ్ ఐ హ్యావ్ బీన్ ప్రాంప్ట్లీ పీనలైజ్డ్. ఆ పీనలైజేషన్లో ఏమంటున్నారు? సఫరింగ్. ఇక్కడ సఫరింగ్ ఏంటి? పెయిన్ ఉందా? పెయిన్, suffering as the experience of purificatory process. That is the way nature is telling you. Okay, you are too emotional, you are too excited, you are not paying attention towards your surroundings. You need to realize, you need to understand, and next time ఎంతసేపు పెయిన్ ఉంటుంది? చిన్నప్పుడు అడిగేవాళ్ళు మా కిడ్స్, హౌ లాంగ్? ఓకే, ఐ గెట్ ఇట్, దెర్ ఇస్ అ పెయిన్, దెర్ ఇస్ అ ఇంజరీ, బట్ హౌ లాంగ్? వై షుడ్ ఇట్ బి 2 weeks అనేవాడు. హౌఎవర్ లాంగ్ ఇట్ టేక్స్ ఫర్ ద రియలైజేషన్ టు కిక్ ఇన్. యూజువల్లీ పెయిన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిగ్రీ ఆఫ్ ద మిస్టేక్. అర్థమవుతుందా? ఇక్కడ నెయిల్ బదులు ఇంకా బిగ్గర్ది ఉన్నది, ఇంకోటి ఏదో ఉన్నది, ఫింగర్ కట్ ఆఫ్ అయిపోయింది. వాట్ హ్యాపెన్స్? సో పాయింట్ ఏంటి? ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్. ఇట్స్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్, బట్ యూ సీ హౌ నేచర్ టీచర్స్. అర్థమవుతుందా? మనకంటే ఇక్కడ సో కాల్డ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి. ఇట్ ఈస్ ఆల్సో టీచింగ్ animals, it is also teaching babies, it is also teaching so called ఏంటి అన్డెవలప్డ్ నేషన్స్లో ఉన్న ల్యాప్టాప్లు, టీవీలు, సైన్స్ ఇవేమీ లేకుండా కూడా తెలుస్తుంది. పెయిన్ అంటే బయాలజీలో బ్లడ్ పెయిన్ ఇవన్నీ తెలుసుకున్నప్పుడు 8th grade 9th gradeలో తెలుసుకోక ముందే చిన్న పిల్లోడికి ఏంటి, ఈవెన్ అ బేబీ నోస్ పెయిన్, దట్ దే షుడ్ బి మైండ్ఫుల్. అవునా కదా? ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్రెడీ యాజ్ పార్ట్ ఆఫ్ నేచర్ ఉన్నదో, కెన్ వీ అండర్స్టాండ్, కెన్ వీ అప్రిషియేట్? ఓకే, సో ఇక్కడ చెప్తున్నది అదే. ఏమంటున్నారు? కాజ్ ఆఫ్ డిసీజ్ యాజ్ అవర్ డిఫాల్టేషన్ అంటే మిస్టేక్ చేయడము, ఆ మిస్టేక్ కూడా ఏంటనేది చెప్తున్నారు. సఫరింగ్ యాజ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్యూరిఫికేటరీ ప్రాసెస్. నెక్స్ట్ ఫైండింగ్, they also understood death as one of the periodical changes that occurs in time in the form of ages and stages. They understood the inevitability of death. Death అనేది inevitable. However, తర్వాత immediately చెప్తున్నారు, the right to prevent disease by living a life of no defaultation. ఓకే, ఏమంటున్నారు? దట్ ఎవ్రీబడి కెనాట్, ఏంటి, డెత్ అనేది మన కంట్రోల్లో లేకపోయినా, వాట్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్? దట్ ఎవ్రీబడి కెన్ లివ్. దట్ దే అండర్స్టూడ్. ఏమన్నారు? దెర్ ఈస్ అ రైట్ టు ప్రివెంట్ డిసీజ్ బై లివింగ్ అ లైఫ్ ఆఫ్ నో డిఫాల్టేషన్. మిస్టేక్స్ అనేది మినిమైజ్ చేయడము, అవాయిడ్ చేయడము చేయగలిగితే you can live a life of no disease అని చెప్తున్నారు. అందరికి అర్థమవుతుందా? అండ్ కంజెనిటల్ డిసీజెస్ అంటే ఏమని చెప్పుకున్నాము? ఇఫ్ డిసీజ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్, కంజెనిటల్ డిసీజ్ కమ్ ఫ్రమ్ అవర్ Can someone complete this sentence? Congenital diseases come from the cumulative mistakes of our previous generations. అర్థమవుతుందా? అందుకనే సోల్, పెద్దవాళ్ళు చెప్తారు, పుస్తకాల్లో కూడా చెప్తారు, దట్ వెన్ అన్బార్న్ ఎవరైతే కిడ్ ఉంటారో ఎవరి ఊంబుకి అట్రాక్ట్ అవుతారు, ఎవరు ఏ ఊంబుకి అట్రాక్ట్ అవుతారనేది వాళ్ళ
వాళ్ళ లా ఆఫ్ కర్మాని బట్టి పేరెంట్స్ అన్ని అలైన్మెంట్లోకి ఉంటాయి. అర్థమవుతుందా? ఎవరికి పడితే వాళ్ళకి రావడం కాకుండా లా ఆఫ్ కర్మాని బట్టి వాళ్ళ ప్రీవియస్ కర్మాని బట్టి వాళ్ళ అప్రాప్రియేట్ పేరెంట్స్ వూంబ్ అనేది సెలెక్ట్ చేసుకోబడము, అలాంటి వూంబ్లోకి రావడము, వాళ్ళ ఇదేంటి ప్రీవియస్ కంజెనిటల్ డిసీజెస్ కానీ ఆర్ ఇమ్యూనిటీ కానీ ఇవన్నీ దాని బేసిస్ మీద ఫామ్ అవుతుంది. ఆర్ యూ గైస్ విత్ మీ? ఎనీ క్వశ్చన్స్? చాలా క్వైట్గా ఉంది ఈరోజు క్లాస్. ఆర్ యూ గైస్ ఫాలోయింగ్? సో చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఇవి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఏ డిసీజెస్ ఎక్కడి నుంచి, ప్రతి డిసీజ్కి కాజ్ ఉంటుంది, టైం పాస్ కాదు. ప్లీజ్ మోస్ట్ మోడర్న్ సైన్సెస్ అయినప్పటికీ వన్ థింగ్, దెర్ ఇస్ అ బిగ్ అదేంటి ఫ్లా ఇన్ ద కరెంట్ సిస్టమ్ ఇస్ ది ఇన్ఎబిలిటీ టు డిటర్మైన్ ద కాజ్. ఏదైనా వచ్చింది, డిసీజ్ వచ్చింది అంటే వెరీ అదేంటి లేమ్ ఎక్స్క్యూజెస్ కానీ లేమ్ కాజెస్ కానీ చెప్పడం అన్నమాట. డయాబెటీస్ వచ్చింది, వై? ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఫ్లూ వచ్చింది, యూ జస్ట్ బ్లేమ్ ఇట్ ఆన్ ద వైరస్. నోబడీ దెన్ ఆస్ ద పర్సన్ నెక్స్ట్ టు మీ ఈజ్ ఎక్స్పోజ్ టు ద సేమ్ వైరస్, వై ఈజ్ హీ నాట్ గెటింగ్ ఫ్లూ అని ఎవరు అడగరు. నో 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 హీ గాట్ అ వ్యాక్సిన్, నో 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 ఈవెన్ బిఫోర్ అ వ్యాక్సిన్ హీ నెవర్ గాట్ అ ఫ్లూ. ఆర్ వచ్చినా ఇంత కాంప్లికేటెడ్గా రావట్లేదు, వాట్ షుడ్ ఐ డూ, వాట్ ఈస్ ద రియల్ కాజ్? ఓకే, క్యాన్సర్ వచ్చింది, వాట్ ఈస్ ద కాజ్ ఈవెన్ టుడే? ఓకే, వీటికి ఆన్సర్స్ లేవు. సో ఫ్యూచర్లో మెడిసిన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ప్లీజ్ మనం వీ షుడ్ కన్సిడర్ దీస్ ఆస్పెక్ట్స్ ఆల్సో. అర్థమైందా? మనము లేటెస్ట్ టెక్నాలజీ వాడుకోవాలి, బట్ ద విజన్ ఆఫ్ ద హెల్త్ పయనీర్స్ని కూడా యూస్ చేసుకోవాలి. ఓకే, వితౌట్ ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ ఇస్ అ కాజ్ అండ్ ఎఫెక్ట్. వితౌట్ అ కాజ్ దెర్ ఈస్ నో ఎఫెక్ట్. అర్థమవుతుందా? ఎవ్రీథింగ్. ఓకేనా? సో డిసీజెస్ని కరెక్ట్గా డయాగ్నైజ్ చేయాలి అనుకుంటే యూ నీడ్ టు బీ, కాజ్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో అది తర్వాత దాని కంటిన్యూషన్ చెప్తూ ఉన్నారు. దే అండర్స్టూడ్ ది ఇన్ఎవిటబిలిటీ ఆఫ్ ద డెత్ అండ్ ద రైట్ టు ప్రివెంట్ డిసీజ్ బై లివింగ్ అ లైఫ్ ఆఫ్ నో డిఫాల్టేషన్. నెక్స్ట్ థింగ్ చెప్పారు, మెడిసిన్ వాజ్ డిస్కవర్డ్ యాజ్ అ రెక్టిఫికేషన్ ఆఫ్టర్ డిఫాల్టేషన్, నాట్ అటోన్మెంట్. ఎవరైనా చెప్పగలరా దీని యొక్క మీనింగ్, ఈ వర్డ్స్ యొక్క మీనింగ్? చెప్పము. Medicine helps our body correct itself after mistakes. It doesn't have any agency of its own. It doesn't have any agency of its own. It does not correct our body's mistakes all by itself. ఓకే, సో మెడిసిన్ అనేది ఈ రెక్టిఫికేషన్లో హెల్ప్ చేయడానికే తప్ప అటోన్మెంట్ అంటే పర్మనెంట్గా ఎరాడికేట్ చేయడానికి కాదు అని చెప్తున్నారు. అందరికీ అర్థమైందా? ఇప్పుడు నేను ఇది చేసిన తర్వాత నేను పెయిన్ కిల్లర్ కానీ ఏదైనా వేసుకున్నాను అనుకోండి, ఏంటి ఇందాక ఈ మిస్టేక్ చేశాను కదా, దీని తర్వాత పెయిన్ కిల్లర్ వేసుకున్నాను అనుకోండి, డస్ ఇట్ మీన్ ఐ కెన్ కీప్ రిపీటెడ్లీ డూయింగ్ దిస్? అది పాయింట్, అది అర్థం అవ్వాలి. చాలామంది ఏంటంటే మెడిసిన్ వేసుకొని విచ్చలవిడిగా ఉండొచ్చు అనుకుంటారు. ఫీవర్ వచ్చిన తర్వాత టైల్నాల్ వేసి బిర్యానీ, కెన్ ఐ ఈట్ బిర్యానీ, బర్త్డే పార్టీ, ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్. దీని అర్థం ఏంటంటే మెడిసిన్ వేసుకుంటే ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్, ఇట్ ఈస్ ఓన్లీ హెల్పింగ్ యూ ఇన్ రెక్టిఫికేషన్. అది గుర్తుంచుకోవాలి. గెట్ ఇట్?
ఇది అర్థం కాకపోతే ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఎంబీబీఎస్, వాట్ ఎండి, వాట్ పిహెచ్డి యూ హ్యావ్. ఏంటి సైన్స్ పయనీర్స్ మాట్లాడితే ఎట్లా ఉంటుందన్న దానికి ఇది అనమాట. కామన్ సెన్సికల్. దీనిలో ఎవరైనా ఈస్ దేర్ ఎనీథింగ్ టు డిసగ్రీ హియర్? ఏంటి ఎనీబడి? అనంత్, సరే, ఐశ్వర్య, దీంట్లో డిసగ్రీ అవ్వడానికి ఏమైనా ఉన్నదా? యువన్, జయంతిక, ఏమీ లేదు. సో పయనీర్స్ కానీ వాళ్ళ రీసెర్చ్ కానీ వాళ్ళ ఫైండింగ్స్ కానీ ఇలా ఉంటుంది. అర్థమైందా? అండ్ చివరిగా అల్టిమేట్ ఎండింగ్ ఇక్కడ ఉన్నది, అంటే బాహుబలి క్లైమాక్స్ టైప్లో. ఓకే, ఫ్రమ్ దేర్ ఓన్ రొటీన్ దే కుడ్ ఎవాల్వ్. ఏంటి వీళ్ళు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఈ రీసెర్చ్ ఫైండింగ్స్ అన్నీ చేసి ఏమని చెప్పారు? ఫ్రమ్ దేర్ ఓన్ రొటీన్ దే కుడ్ ఎవాల్వ్ ద సైన్స్ ఆఫ్ లైఫ్. దే కాల్డ్ ఇట్ ఆయుర్వేద. ఏమన్నారు? ఆయుర్వేద, ద సైన్స్ ఆఫ్ హెల్త్. అంటే అల్టిమేట్ పాజిటివిటీ, అంటే హెల్త్, సైన్స్ ఆఫ్ హెల్త్ అంటున్నారు. మనలాగా ఇప్పుడు హెల్త్ ఏంటి, మన డాక్టర్స్ కానీ ఎంబీబీఎస్ కానీ చూస్తే 90% ఆఫ్ ద టైం దేని మీద స్పెండ్ చేస్తారు? డిసీజ్ 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 డిసీజ్. అంతేనా కదా? ఏంటి డిసీజ్ అంటే ఏంటి, దాని విడ్త్ ఏంటి, దాని బ్రెడ్త్ ఏంటి, దాని డెప్త్ ఏంటి, దాని ఇదేంటి, ఎక్స్రే తీద్దామా? అరే ముందు డిసీజ్ రాకుండా ఏముండాలో చెప్పాలి కదా, అవునా కదా? డస్ ఇట్ సౌండ్ కామన్ సెన్సికల్ ఆర్ నాట్? ద ఫస్ట్ డ్యూటీ ఆఫ్ అ డాక్టర్ షుడ్ బి టు టెల్ హౌ టు బి హెల్దీ, అవునా కదా? మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు డాక్టర్లు? యూ హ్యావ్ దిస్ డిసీజ్, యూ హ్యావ్ దట్ డిసీజ్, ఏంటి ఈ ఎక్స్రేలు చేయండి, అవి చేయండి, ఇవి చేయండి. కమాన్ గైస్, లాజికల్గా అనిపిస్తుందా? సో అది మనము వీ నీడ్ టు, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కామన్ సెన్సికల్ థింగ్స్. సో డూ యూ నో ది అమౌంట్ ఆఫ్ టైమ్ ఆయుర్వేద అనే బుక్లో 75 to 80% of the text talks about how to be healthy. Do you guys know that? Do you think it is logical? Now people who are going into the medical stream, now you see how much text in your books is allocated to health versus disease. అర్థమవుతుందా? Are you guys following? ఇది. సో అందుకనే ఫస్ట్లోనే చెప్పాడు వీళ్ళందరూ ఏం చెప్పారు, ఇవన్నీ కూడా అర్థం అవ్వడానికి కరెక్ట్గా అందుకనే చెప్పారు. దే ఫౌండ్ ద సీక్రెట్ ఆఫ్ లివింగ్ టు బి లెస్ బిజీ అండ్ మోర్ యాక్టివ్ అని చెప్పారు. ఇవన్నీ అన్నమాట. ఓకే, సో ఇవి ఏంటి, ప్రతి సెంటెన్స్ని అండర్లైన్ చేసి పాంప్లెట్లు చేసుకొని లామినేట్ చేసి గోడకు అతికించుకోవాలి, వాల్స్కి అతికించుకోవాల్సిన సెంటెన్సెస్. అర్థమవుతుందా? ఏంటి, ఆర్ యు గైస్ ఫాలోయింగ్ మీ? అది. సో ఇది ఈ విజన్ కావాలి. దెన్ ఎవ్రీ ఎంబీబీఎస్, ఎవ్రీ ఎండి, ఎవ్రీ పిహెచ్డి ఈజ్ యూస్ఫుల్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ యూస్ఫుల్. ఓకే, ఈ మైండ్ సెట్ ఉంటే దెన్ ఇట్ బికమ్స్ మచ్ మోర్ యూస్ఫుల్. ఓకేనా? సో ఇది లెట్ us కీప్ దిస్ ఇన్ మైండ్. దీని తర్వాత ఇంకొన్ని కపుల్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, బట్ దిస్ ఈజ్ అట్ ద వెరీ వెరీ సెంటర్. ఓకేనా? ఓకే, సో దీంతో మనము ఈరోజు ఈ టాపిక్ కన్క్లూడ్ చేద్దాము. ఈరోజు స్పెషల్ గెస్ట్ ఒకళ్ళు వస్తూ ఉన్నారు, డాక్టర్, ఆవిడ పిహెచ్డి అండ్ ఇదేంటి యాక్చువల్ వచ్చినప్పుడు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మీరు చెప్తారండి వారి గురించి? లేదు, మీరు చెప్పండి. మీరు ఆబ్వియస్లీ యూఆర్ క్లోజ్లీ అసోసియేటెడ్, సో వీ లైక్ టు సీ మోర్ అబౌట్ హర్. సో వస్తున్నారు, చాలా చాలా రెస్పెక్టెడ్ పర్సన్, రెస్పెక్టబుల్ పర్సన్. ఓకే, చాలా వండర్ఫుల్ పర్సన్. సో
ఇక్కడ ఉంటారు. లైక్ 11 to 11:30 వీ విల్ హ్యావ్ సమ్ ఇంటరాక్షన్ విత్ హర్. అండ్ దెన్ మన వాలంటీరింగ్ యాక్టివిటీస్ ఏవైతే మనము అనుకున్నామో లాస్ట్ టైము అవి వీ విల్ కంటిన్యూ. ఓకేనా పిల్లలు? ఓకే, స్వస్తి.